హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ టాక్ తెలుగు. మీరు డాగ్ లవర్సా? అయితే నేను చెప్పే మూవీస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఈరోజు నాకు నచ్చిన డాగ్ మూవీస్ మీకు రికమెండ్ చేస్తున్నా. ఇవి చూసినాక మీరు ఒకటే అంటారు, డాగ్ లవర్స్ అయితే మిస్ అవ్వద్దు. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ ఫ్రెండ్స్లో కూడా డాగ్ లవర్స్ ఉంటారు, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మూవీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. ఫస్ట్ మూవీ టోగో. ఇది 2019లో రిలీజ్ అయ్యింది. ఇది ఒక ఫ్యామిలీ అడ్వెంచర్ మూవీ. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 54 minutes. ఇది ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీసిర్రు. మూవీ ప్లాట్ ఏంటంటే, మంచులో సామాన్లు ఒక చోట నుండి ఇంకో చోటికి తీసుకెళ్ళడానికి స్లైడర్స్ని ఉపయోగిస్తారు కదా. మన హీరో ఒక స్లైడ్ రైడర్, ఇతనే ట్రైనర్ కూడా. అతని దగ్గర బెస్ట్ డాగ్స్ ఉంటాయి. అందులో ఒక డాగ్ పుడుతుంది, దాని పేరే అస్కీ. మిగిలిన వాటికంటే ఇది తక్కువ బలంగా ఉంటుంది. అందుకు మన హీరోకి ఆ డాగ్ని ఉంచుకోవడం ఇష్టం ఉండదు. అలా కొంతకాలం తర్వాత విలేజ్లో ఒక పాపకి మెడిసిన్ అవసరం అవుతుంది, కానీ అది వేరే ప్లేస్లో ఉంటుంది. వాటిని తీసుకురావడానికి మన హీరో అండ్ డాగ్స్ వెళ్తాయి. వెళ్ళి వచ్చేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, చివరికి మెడిసిన్లను తీసుకొచ్చారా లేదా అనేది మూవీలో చూడాలి. మెడిసిన్ తీసుకొచ్చే సీన్స్ చాలా బాగుంటాయి. టోగో అండ్ హీరోల మధ్య బాండ్ సూపర్గా వర్కౌట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ దానివల్లనే మూవీపై ఇంకా ఇంట్రెస్ట్ పెంచుతుంది. మీరు డాగ్ లవర్స్ అయితే ఖచ్చితంగా చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఇది డిజ్నీ ప్లస్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ మిస్ అయితే ఒక మంచి మూవీ మిస్ అయిన వారు అవుతారు. ఆల్రెడీ మీరు ఈ మూవీని చూస్తుంటే ఎలా ఉందో కమెంట్ చేయండి. సెకండ్ మూవీ ద కాల్ ఆఫ్ వైల్డ్. ఇది 2020లో రిలీజ్ అయింది. ఇది ఒక ఫ్యామిలీ అడ్వెంచర్ మూవీ. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 40 minutes ఉంటుంది. మూవీ ప్లాట్ ఏంటంటే, బక్ అనే పేరు గల డాగ్ ఉంటుంది. అది వీధిలో అందరితో అల్లరి చేసుకుంటూ ఉంటుంది, కానీ దానిని ఎవరు ఏం అనేవారు కాదు, ఎందుకంటే అది మిల్లర్ డాగ్ అని. ఒకరోజు ఇంట్లో పార్టీ ఉంటుంది. అది ఇంటి ఫుడ్ని చూసి మొత్తం తినుకుంటూ పార్టీని డిస్టర్బ్ చేస్తుంది. అలా చేసిన దానికి దాని ఓనర్ ఆ రోజు రాత్రి బయట ఉండమని పనిష్మెంట్ ఇస్తాడు. బక్ అలా ఉండగా ఒక వ్యక్తి ఆ డాగ్ని కిడ్నాప్ చేసుకొని వేరే వాళ్ళకి అమ్మేస్తాడు. అది వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఒక కొత్త ఓనర్ని వెతికే పనిలో ఉంటుంది. తర్వాత ఏం జరిగింది, కొత్త ఓనర్ దొరికాడా లేదా అనేది మీరు మూవీలో చూడాలి. మూవీ చాలా బాగుంటుంది. డాగ్ చేసే పనులకి చాలా నవ్వొస్తుంది. డాగ్స్ ఎంత మంచిగా ఉంటాయో అని అనిపిస్తుంది. మీరు మూవీ చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ మూవీ చూస్తుంటే ఒక మంచి మూవీ చూసా అన్న ఫీల్ మీకు కలుగుతుంది. ఇక మూడోది ఏ డాగ్స్ వే హోమ్. ఈ మూవీ ఫ్యామిలీ అడ్వెంచర్ మూవీ. ఇది 2019లో రిలీజ్ అయింది. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 37 minutes ఉంటుంది. ఇది ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, ఇంకా తెలుగులో కూడా ఉంది. మూవీ ప్లాట్ ఏంటంటే, బెల్లా అనే డాగ్ని లూకస్ అనే వ్యక్తి పెంచుకుంటాడు. అనుకోకుండా అది తప్పిపోతుంది. అది 450 miles అంటే 640 kilometers ట్రావెల్ చేస్తుంది. అది ఎలా తప్పిపోతుంది, ఎందుకు తప్పిపోయింది, ఎవరైనా తీసుకుపోయారా, ఆ జర్నీలో అది ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది, చివరికి తన యజమానిని కలిసిందా లేదా అనేది మూవీలో చూడాలి. స్టార్టింగ్లో డాగ్కి లూకస్కి ఉండే సంబంధం, అది తప్పిపోయిన తర్వాత తన ఓనర్ని కలుసుకోవడానికి వచ్చే సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అది చేసే జర్నీలో ఫన్ కూడా ఉంటుంది. మూవీని చిన్నపిల్లలతో సహా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా పెట్ లవర్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మూవీ రావడం చాలా రేర్. మూవీ చూస్తుంటే ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగుంటుంది. ఈ మూవీని చూస్తే డాగ్స్ పైన ఇష్టం ఇంకా పెరుగుతుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఇది రియల్ స్టోరీ. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చూసేయండి, మిస్ అవ్వద్దు. మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫోర్త్ వన్ డాగ్ గాన్. ఇది 2023లో రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక ఫ్యామిలీ అడ్వెంచర్ మూవీ. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 35 minutes ఉంటుంది. ఇది ఒక బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. అసలు మూవీ ప్లాట్ ఏంటంటే, గోంకర్ అనే డాగ్ని రాబ్ అండ్ జానీ అనే తండ్రి కొడుకులు పెంచుకుంటారు. కానీ వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ అంతగా బాగుండదు. వాళ్ళిద్దరి రిలేషన్షిప్ బాగుపడడానికి డాగ్తో కలిసి హై ట్రైల్కి వెళ్తారు. అక్కడ నుండి మూవీ స్టార్ట్ అవుతుంది. అనుకోకుండా డాగ్ మిస్ అవుతుంది. డాగ్ మిస్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఎలా వెతికారు, చివరికి డాగ్ దొరికిందా లేదా అనేది మూవీలో చూడాలి. మూవీ చూస్తున్నంతసేపు బోర్ కొట్టకుండా ఉంటుంది. కొన్ని సీన్స్లలో అయితే ఎమోషనల్ అయిపోతాం. ఒక డాగ్ ఇష్టపడితే ఇంతలా ఉంటుందా అని అనిపిస్తుంది. మూవీ చాలా బాగుంటుంది, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక తర్వాత దానికి వెళ్దామా. ఫిఫ్త్ వన్ ద డాగ్స్ జర్నీ. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. ఇది కూడా ఫ్యామిలీ అడ్వెంచర్ మూవీయే. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 49 minutes ఉంటుంది. ఈ మూవీ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది.
మూవీ ప్లాట్ ఏంటంటే బెయిలీ అనే డాగ్ తన కొడుకుతో మిచిగాన్ అనే ఫామ్లో ఇథెన్ అండ్ తన భార్య హన్నాతో కలిసి ఉంటాయి. ఇథెన్ హన్నా మనవరాలైన సీజే వాటితో చాలా ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు సీజే వాళ్ళ అమ్మ సీజేని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. దాని తర్వాత బాధతో డాగ్ చనిపోతుంది. అప్పుడు ఈథన్ నిర్ణయించుకుంటాడు సీజేని తిరిగి తీసుకురావాలని. తర్వాత ఏం జరిగిందనేది మీరు మూవీలో చూడాలి. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. ఒక పెట్ మనల్ని ఇష్టపడితే ఎలా ఉంటుందో అనేది నెక్స్ట్ లెవెల్లో చూపించారు. తప్పకుండా చూడండి, మీకు నచ్చుతుంది. కొన్ని సీన్స్లో అయితే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. ఇక పెట్ లవర్స్ అయితే బాగా ఇష్టపడతారు. మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా ఉంటుంది. ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసినట్లయితే ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మూవీకి వెళ్దాం. ఇక 6th రెస్క్యూడ్ బై రూబీ. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 30 minutes ఉంటుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది కూడా ఒక రియల్ స్టోరీనే. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, అంత బాగుంటుంది. మూవీ ప్లాట్ ఏంటంటే స్టేట్ టాపర్ అయిన డాన్ అనే వ్యక్తి తన డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవడానికి K9 అనే సర్చింగ్ అండ్ రెస్క్యూ టీంలో చేరతాడు. కానీ తనకు ఒక్క ఛాన్స్ కూడా ఎవరు ఇవ్వరు. అలాగే రూబీ అనే డాగ్కి ఒక హోమ్ ఉండాలని డ్రీమ్ ఉంటుంది, కానీ దానిని ఎవరు కొనుక్కోరు. వీళ్ళిద్దరిని ఫేట్ కలుపుతుంది. వీళ్ళ బాండ్ చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు, తన డ్రీమ్స్ అచీవ్ అయ్యాడా లేదా అనేది మీరు మూవీలో చూడాలి. మూవీ చూస్తుంటే మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు టైం ఉంది అనుకుంటే ఈ మూవీ చూడండి. ఆల్రెడీ ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక ఈ వీడియోలో లాస్ట్ మూవీకి వెళ్దాం పదండి. వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ 7th one డాగ్ మూవీ. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. ఇది ఒక యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీ. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 41 minutes. ఈ మూవీ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ప్లాట్ ఏంటంటే ఒక ఆర్మీ పర్సన్ కొన్ని కారణాల వల్ల చనిపోతాడు. ఆ ఆర్మీ మ్యాన్కి ఒక డాగ్ ఉంటుంది. ఇక తర్వాత అది కొంచెం యాంగర్గా మారిపోతుంది, ఎందుకంటే దాని ఓనర్ చనిపోయాడనే కారణం వల్ల. ఆ టైంలో జాక్సన్ ఆ డాగ్ని తీసుకెళ్లేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ డాగ్ తన మాట ఎలా వింటుంది, చివరికి వాళ్ళ మధ్య బాండ్ ఎలా కుదిరింది అనేది మీరు మూవీలో చూడాలి. మూవీలో కామెడీ కూడా ఉంటుంది. మూవీ నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఇక ఆలస్యం ఎందుకు, వెళ్ళి చూడండి. ఆల్రెడీ మీరు మూవీ చూస్తుంటే ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మూవీస్ మీకు ఇంకా కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఇన్స్పైరింగ్ మూవీస్ కావాలంటే వీడియో ఎండింగ్లో వీడియో వస్తుంది, అది కూడా చూసేయండి. థ్యాంక్ యూ.